అయిపోయిందా? సరే, ఇంకా ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్ చేయండి 1 by 1. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్. మౌత్, the process of food intake through mouth is called ingestion. The process of food intake through mouth is called ingestion. The process of food intake through mouth is called ingestion. Ingestion అంటే ఏంటి? ఇంజెషన్ అంటే ఇన్సర్షన్, ఫుడ్ ని లోపలికి ఇన్సర్ట్ చేయడం, లోపలికి తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఇంజెషన్ అని పిలుస్తాం. ఓకేనా? అండ్ ఫుడ్ ని తీసుకున్న తరువాత ఫుడ్ బకల్ క్యావిటీ, లోపల ఎంప్టీ స్పేస్ ఉంది కదా, సో దాన్నే బకల్ క్యావిటీ అని పిలుస్తాం. ఏమంటాం? బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీలో మళ్ళీ టీత్, సలైవరీ గ్లాండ్స్ అండ్ టంగ్, ఇలాంటి 3 పార్ట్స్ ఉంటాయి. అవునా? టీత్, సలైవరీ గ్లాండ్స్, ఇంకా టంగ్. సో ఫస్ట్ టీత్ గురించి చూద్దాము. టీత్, what is the study of teeth? Study of teeth is called డెంటాలజీ. డెంటాలజీ అంటారు. ఓ సైలెంట్ అక్కడ, ఓ సైలెంట్. డెంటాలజీ, స్టడీ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ డెంటాలజీ అంటాం. టీత్ ఈస్ మేడప్ ఆఫ్ డెంటిన్ సబ్స్టాన్స్. టీత్ డెంటిన్ అనే ఒక సబ్స్టాన్స్ తోనే తయారవుతాయి. టీత్ ఈస్ మేడప్ ఆఫ్ డెంటిన్ సబ్స్టాన్స్. టీత్ ఈస్ మేడప్ ఆఫ్ డెంటిన్ సబ్స్టాన్స్. అండ్ టీత్ కవర్డ్ అప్ విత్ enamel layer. Teeth covered up with enamel layer. Teeth covered up with enamel layer. Teeth covered up with enamel layer. So this enamel is made up of calcium phosphate. Okay, this enamel is made up of calcium phosphate. So teeth made up of enamel layer and enamel is made up of calcium phosphate. Enamel అనేది కాల్షియం ఫాస్ఫేట్ తోని ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, enamel is the strongest substance in the body. Enamel is the strongest substance in the body. బాడీలో enamel అనేది స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ అండి. స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ. Human being teeth type is, human being teeth type is, human being teeth type is heterodont and diphodont teeth. Human being teeth type is heterodont and diphodont type. Heterodont and diphodont. Heterodont, diphodont. Hetero అంటే ఏంటి? హెటరోడాంట్, డైఫోడెంట్. హెటెరో మీన్స్ మల్టిపుల్. ఇప్పుడు మీకు టీత్ అన్ని ఒకే టైప్ ఉన్నాయా, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయా? ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ నే హెటరోడాంట్ అంటారు. ఒకవేళ టీత్ అన్ని సేమ్ ఉన్నాయి అనుకో, అన్ని ఒకే టైపు, వాటిని హోమోడాంట్ అని పిలుస్తారు. ఒక టీత్ ఎలా ఉంటే మిగతా టీత్ అన్ని సేమ్ అలాగే ఉంటే దట్ ఈస్ హోమోడాంట్. అలా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ ఉంటే హెటరోడాంట్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో డైఫోడెంట్. డై అంటే 2, అంటే వీఆర్ గెటింగ్ ఎట్ టీత్ ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైం. ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైం అంటే లైఫ్ టైంలో మనకు 2 సార్లు టీత్ వస్తాయి. ఒకటి చిన్నప్పుడు మిల్క్ టీత్ ఉంటాయి. మిల్క్ టీత్ 7 to 9 years ఏజ్ వరకు ఉండి పోయిన తర్వాత పర్మనెంట్ టీత్ వస్తాయి. సో అట్లా లైఫ్లో మనకి 2 times టీత్ వస్తాయి. అందుకే డైఫోడెంట్ అంటాం. కొన్ని యానిమల్స్లో మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. మల్టిపుల్ టైమ్స్ వస్తే
దాన్ని మనం పాలిఫోడెంట్ అని పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిషెస్ అండ్ క్రొకడైల్స్. ఫిషెస్, క్రొకడైల్. ఫిషెస్, క్రొకడైల్లో టీత్ అన్ని ఒకే మాదిరిగా ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఉండవు. సేమ్ ఒక టీత్ ఎలా ఉంటే మొత్తం టీత్ అన్ని సేమ్ ఉంటాయి, అందుకే హోమోడాంట్ అంటాం. ప్లస్ వాటికి లైఫ్ టైంలో 3-4 టైమ్స్ వస్తాయి టీత్, మల్టిపుల్ టైమ్స్ వస్తాయి, మోర్ దాన్ 2 టైమ్స్ వస్తాయి అన్నమాట. అందుకే పాలిఫోడెంట్ అని పిలుస్తారు. ఓకేనా, పాలిఫోడెంట్ అంటాం. సో డిఫరెంట్, మనకైతే హెట్రోడాంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయి, ప్లస్ డైఫోడాంట్ లైఫ్ టైంలో మనకి 2 టైమ్స్ వస్తాయి, కాబట్టి హెట్రోడాంట్ అండ్ డైఫోడాంట్ టైప్ అనేసి మనం చెప్పుకుంటాం. సో అవి బేసిక్ ఇంట్రొడక్షన్. అండ్ teeth, 2 type, there are 2 types of teeth. One is milk teeth and permanent teeth. Permanent teeth, milk teeth, permanent teeth. Actually milk teeth వచ్చి మనకు 7 to 9 years of age వరకు ఉంటాయండి. పర్మనెంట్ టీత్ వచ్చి ఆల్మోస్ట్ లైఫ్ టైం ఉంటాయి, ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు బై మిస్టేక్ నువ్వు 100 ఏళ్ళు దాటి బతికేస్తే ఉండవు, ఊడిపోతాయి, 90కి ఊడిపోతాయి. ఇక ఇప్పుడు అంత సీన్ లేదు కదా ఈ జనరేషన్లో. కాబట్టి 60-70 వరకు ఉంటే 70 వరకు టీత్ ఉంటాయి, ఆ పైన డౌటే, పోతాయి. అందుకే ఏం తినాలనుకున్నా టీత్ ఉన్నప్పుడే తినేసేయండి. ఓకే, అది నెక్స్ట్ రాసారా? బ్యాక్ స్లైడా? డన్. సింగర్స్ ఎవరున్నారో చెప్పనే లేదే. సరే లేచో పాట పాడు. మీరు కూడా ఆగండి జాలీగా అయిపోయింది. మీరు కూడా అలాగే చేస్తారా హాస్టల్లో? దీనికంటే ముందు ఏదో పాడేవాళ్ళు కదా, కుర్చీని మడత పెట్టి కాదు. ఏదో మోహన్ బాబు ఎంకరేజ్ చేశాడు కదా పాటను. నెక్స్ట్ ఫస్ట్ పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా రాయండి. పర్మనెంట్ టీత్ ఆల్మోస్ట్ టిల్ డెత్ వరకు ఉంటాయని చెప్పాం కదా. ఎన్ని టీత్ ఉంటాయండి పర్మనెంట్ టీత్? 32నా 6? 32. డెంటల్ ఫార్ములా 2123/2123 ఈజ్ ఈక్వల్ టు 36. యాక్చువల్లీ మనకి ఎన్ని టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి? పర్మనెంట్ టీత్ 4 టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి కదా. క్యానిన్స్ కాదు, ఫస్ట్ ఇన్సిజర్స్. తెలుగులో 32. 2123/2123 32. ఫస్ట్ ఇన్సిజర్స్ అంటే తెలుగులో కుంతకాలు అంటారు. ఏమంటారు? కుంతకాలు. నెక్స్ట్ కెనైన్స్ అంటే రదనికలు అంటారు, రదనికలు. అండ్ నెక్స్ట్ ప్రీమోలార్స్ అంటే అగ్రచర్వనకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ మోలార్స్ అంటే చర్వనకాలు అని పిలుస్తారు.
ఇట్లా 4 టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి మనకి. ఇన్సిజర్, క్యానిన్, ప్రీమోలార్ అండ్ మోలార్. ఇన్సిజర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు టీత్ 2123/2123 డెంటల్ ఫార్ములా ఉంది కదా. అంటే మీకు ఇప్పుడు అప్పర్ జా సైడ్ టీత్ ఉన్నాయి, లోయర్ జా సైడ్ కూడా టీత్ ఉన్నాయి కదా. బట్ ఈ 2123/2123 డెంటల్ ఫార్ములా ఏదో ఒక సైడ్ కి మాత్రమే అప్లికబుల్ అండి. ఏదర్ అప్పర్ జా, ఏదర్ లోయర్ జా. సో అప్పర్ జా సైడ్ ఎన్ని ఉంటే సేమ్ లోయర్ జా సైడ్ కూడా అన్నీ ఉండాలి కదా. సో మనం ఇక్కడ 2123/2123 క్యాలిక్యులేట్ చేస్తే పైన కూడా సేమ్ 2123/2123 డెంటల్ ఫార్ములాని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కెనైన్స్ ఉన్నాయి కదా, సరే ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలార్, మోలార్స్ ఉన్నాయి కదా. డెంటల్ ఫార్ములాలో 2 ఫర్ ఇన్సిజర్ అని అర్థం. ఇక్కడ ఉన్న 1 ఫర్ కెనైన్, 2 ఫర్ ప్రీమోలార్స్, 3 ఫర్ మోలార్స్. అర్థమైనా? 1 ఫర్ ఇన్సిజర్, this 2 for incisor, 1 for canine, this 2 for premolar and this 3 for molar. ఇప్పుడు ఇన్సిజర్స్ అంటే ఏంటి? సిజర్ అంటే ఏంటి? సిజర్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. అంటే ఈ ఇన్సిజర్స్ టీత్ కూడా ఫుడ్ ని కట్ చేస్తాయి. అందుకే కటింగ్ టీత్ అని కూడా పిలవచ్చు వీటిని. ఏమని పిలవచ్చు? కటింగ్ టీత్. సో ఫ్రంట్ లో ఉంటాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనం యాపిల్ ని మీరు ఇలా కట్ చేస్తారు కదా, కొరుకుతారు కదా, తెలుగులో కొరికే పళ్ళు అంటారు. సో యాపిల్ ని కట్ చేయడానికి యూజ్ చేసే టీత్ ఇన్సిజర్స్ లేదా కటింగ్ టీత్ అన్నమాట. ఇవి ఎన్ని ఉంటాయి, ఎలా కౌంట్ చేయాలి? ఇక్కడ 2/2, 2 ఇండికేట్స్ ఫర్ ఇన్సిజర్ అన్నామా. ఇక్కడ 2/2 అంటే క్యాన్సిల్ చేసి 1 అనకూడదు, యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే, బయాలజీలో అట్టే చేయాలి. 2/2 అంటే 2 + 2. 2 + 2 హౌ మచ్? 4. సో ఇటుపక్క ఈ ఫార్ములా వేశారు కాబట్టి అటుపక్క కూడా అదే ఫార్ములా వేశారు కదా. మరి ఇటుపక్క 4 వస్తే అటుపక్క కూడా ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అంటే 4 + 4 ఎంత? సో 8 ఇన్సిజర్ టీత్ ఉంటాయి ఇలాగా. 1 2 3 4, కింద 4 పైన 4. ఓకే, 8 ఇన్సిజర్స్ ఉంటాయి. వాటినే కటింగ్ టీత్ అని పిలుస్తాం. అలాగే క్యానిన్స్ ని మనం ఏమనొచ్చు అంటే షార్ప్ గా ఉంటాయి. ఇప్పుడు ఇన్సిజర్స్ మనకి పక్కన 2 షార్ప్ టీత్ ఉన్నాయి కదా. ఈ క్యానైన్స్ అనేవి నాన్ వెజిటేరియన్స్ లో బాగా డెవలప్ అయి ఉంటాయి. నాన్ వెజ్ బాగా తిని కంపేర్ దాన్ వెజిటేరియన్స్ లో. ఇప్పుడు మీరు ప్యూర్ కార్నివోరస్ ఉంటాయి కదా, లయన్ కానీ టైగర్ కానీ, అవి ఓన్లీ నాన్ వెజ్ తింటాయి కదా. వాటి పళ్ళు చూస్తే ఎలా ఉంటాయి? చాలా షార్ప్ గా నీడిల్లాగా ఉంటాయి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి క్యానిన్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. సో నాన్ వెజ్ తినడానికి యూజ్ అవుతాయి కాబట్టి వాటిని మనము క్లెఫ్ట్ టీత్ అని కూడా పిలుస్తారు. ఏమంటారు? ఇవి ఎన్ని ఉన్నాయంటే 1 ఫర్ క్యానిన్ కదా, 1 + 1 2, పైన 2 కింద 2 4. అంటే ఇటుపక్క ఒక షార్ప్ టీత్ 2 అండ్ 3 4 ఇలా ఉంటాయి. అంటే కెనైన్స్ మొత్తం ఎన్ని ఉన్నట్టు? 4 కెనైన్స్ ఉంటాయి. ఓకేనా. ఇంకా ప్రీమోలార్స్ అంటే వీటిని మనం చీయింగ్ టీత్ అని పిలుస్తాం. అంటే ఫుడ్ నమలడానికి, చీయింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. దవడలో ఉంటాయి ఇవి. సో అందుకే వీటిని మనం ఏమనొచ్చు అంటే చీయింగ్ టీత్. ఓకే, చీయింగ్ గమ్, బబుల్ గమ్ వేసి చీయింగ్ చేస్తారు కదా, నములుతారు కదా. చీయింగ్ టీత్ ఎన్ని ఉన్నాయి? 2/2 4, 4 + 4 8. అంటే చీయింగ్ టీత్ మొత్తం ఇక్కడ ఎన్ని ఉంటాయి? 8 టీత్ ఉంటాయి. ఓకే, ఇటుపక్క 2 1 2, ఇటుపక్క 2 3 4, ఇటుపక్క 2 5 6, ఇటుపక్క 2 7 8 టీత్ ఉంటాయి. ఇంకా పోతే మోలార్స్. సో మోలార్స్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫుడ్ చేంజ్ చేసిన తర్వాత లోపలికి ఫారింగ్స్ లోకి నెట్టేసే టీత్ ఏవి అని అంటే మోలార్స్. అంటే లోపలికి విసురుతాయి ఫుడ్ ని. అందుకే దాన్ని థ్రోయింగ్ టీత్ అని పిలుస్తారు. ఎన్ని ఉంటాయండి? 12 ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా మనకి 12 థ్రోయింగ్ టీత్ ఉంటాయి. టోటల్గా అన్ని కౌంట్ చేస్తే ఎంత ఉండాలి? 32 ఉండాలి. సో ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఏవి ఇక్కడ? మోలార్స్. లీస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఏవి? కెనైన్స్.
ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి? 8. ప్రీమోలార్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా అన్ని కలిపితే 32 టీత్ ఉంటాయి. ఓకేనా? ఇవి మనకి పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా. సో ఇప్పుడు డెంటల్ ఫార్ములా నీకు బేస్ చేసుకునే టీత్ని కౌంట్ చేయొచ్చు. 2/2 4, 4 + 4 8 ప్లస్ 1/1 2, 2 + 2 4 ప్లస్ 2/2 4, 4 + 4 8 అండ్ 3/3 6, 6 + 6 12. యాక్చువల్లీ ఈ మధ్య జరిగిన ఆల్ స్టేట్ ఎగ్జామ్స్ లో దీని మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చింది. ఏపీ అండ్ టీఎస్ గ్రూప్స్, గ్రూప్ 4, గ్రూప్ 2 ఇలాంటివి జరిగాయి కదా, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆ ఎగ్జామ్స్ అన్ని. ప్రతి ఎగ్జామ్ లో కూడా డెంటల్ ఫార్ములా మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇంకా మనకి ర్యాబిట్ ఉందా? కుందేలు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్. సో ర్యాబిట్ వెజిటేరియన్ కాబట్టి దాంట్లో కెనైన్స్ టీత్ ఆబ్సెంట్ ఉంటాయి. ఓకే, ఆ టీత్ ఆబ్సెంట్ అయితే అక్కడ ఎంప్టీ స్పేస్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఆ ఆబ్సెన్స్ ఆఫ్ టీత్ ఎంప్టీ స్పేస్ ని డయాస్టీమా అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మీకు సెంట్రల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అనుకో, ద గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 టీత్ ఈస్ కాల్డ్ అని అంటాడు. ద గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 టీత్ ఈస్ కాల్డ్ డయాస్టీమా. ఇప్పుడు నీకు రెండు పళ్ళ మధ్యలో ఉన్న ఏదో ఒక పళ్ళు ఊడిపోయి గ్యాప్ ఉందనుకో, అక్కడ ఆ గ్యాప్ నే డయాస్టీమా అని పిలుస్తాం మనం. ఇప్పుడు కుందేలు చూస్తే దానికి ఫ్రంట్ లో 2 టీత్ కనపడతాయి కదా, తర్వాత గ్యాప్స్ ఉంటాయి పక్కన, అవి డయాస్టీమా. ఏ గ్యాప్స్? కెనైన్స్ టీత్ ఉండవు దానికి. మళ్ళా వెనకాల ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. ఓకే, సో ద గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 టీత్ ఈస్ కాల్డ్ డయాస్టీమా. అండ్ ఎలిఫెంట్ హస్క్స్ ఉన్నాయి కదా, టస్క్, టస్క్, ఎలిఫెంట్ టస్క్, ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టక్స్ వేటి మాడిఫికేషన్ అంటే ఇన్సిజర్స్ మాడిఫికేషన్ అండి. ఎలిఫెంట్ టస్క్స్ వేటి మాడిఫికేషన్? ఇన్సిజర్స్ మాడిఫికేషన్. ఎలిఫెంట్ టీత్ డెంటల్ ఫార్ములా చెప్పండి, తెలుసా? ఎలిఫెంట్ టీత్ డెంటల్ ఫార్ములా 1033/0033. ఇది ఎలిఫెంట్ డెంటల్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఎలిఫెంట్ మొత్తం ఎన్ని పళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ ఇన్సిజర్ పైన ఉంది, కింద లేదు. పైన ఇన్సిజర్ ఒకటి ఉందంటే 1 + 1 2. ఈ 2 ఇన్సిజర్సే ఏనుగు దంతాలు. ఓకేనా? అవే ఎలిఫెంటస్. అది వెజిటేరియన్ కాబట్టి దాంట్లో కూడా క్యానిన్స్ 0, డయాస్టీమా ఉంటుంది. తర్వాత చీయింగ్ టీత్, థ్రోయింగ్ టీత్ ఉంటాయి పక్కన. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్న అనిమల్ ఏదండి? అపోజం. అపోజం. అపోజంలో 50 టీత్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 50. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్న అనిమల్. ఫారెస్ట్ లో చుంచలకలాగా ఉంటుంది, అది ఎలకలాగా, చిన్న ఎలుకలాగా. ఓకే, లీస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉన్న అనిమల్ కూడా ఇదే. 12 days ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తుంది అపోజం. లీస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉన్న అనిమల్ అపోజం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్న అనిమల్ కూడా అపోజం. ఓకే, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ హార్స్ అండ్ పిగ్. 40 ఉంటాయి, 40. ఇంకా లీస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అంటే అసలు టీత్ లేని అనిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి, పక్షులకు టీత్ ఉన్నాయా? టార్టాయిస్ టీత్ ఉందా? తెలియదు కదా, వాటికి టీత్ ఉండవు. కప్పలకు కూడా ఉండవు, టార్టాయిస్కి కూడా ఉండదు. ఓకే,
నెక్స్ట్ మిల్క్ టీత్. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా 2102/2102. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా. ఇక్కడే రాస్తా చూడండి. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా 2102/2102. ఈ 2 ఫర్ ఇన్సిజర్, 1 ఫర్ కెనైన్, 0 ఫర్ ప్రీమోలార్, 2 ఫర్ మోలార్. మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి? మిల్క్ టీత్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 20 ఉంటాయి. చిన్నపిల్లల్లో ఆప్షన్స్ ఉన్న టీత్ ఏవండి? ప్రీమోలార్స్ అంటే చీయింగ్ టీత్. చీయింగ్ టీత్ పిల్లల్లో ఉండవు. పిల్లలకి ఫుడ్ తినిపిస్తే బాగా నమిలి మింగుతారా, అట్టే మింగేస్తారా? ఎందుకంటే వాళ్ళకి చీయింగ్ టీత్ ఉండవు. నములని కొట్టకూడదు వేసి, అలా పల్లె ఉండవు అక్కడ. కొంతమంది ఇంటెలిజెంట్ మదర్స్ ఉంటారు. అలా తెలివితేటలన్నీ చూపించడానికి పాపం నోరు లేని పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద చూపిస్తా ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో రీప్లేస్డ్ టీత్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారండి. రీప్లేస్డ్ టీత్ అంటే ఏంటి? ఎన్ని ఉంటాయి రీప్లేస్డ్ టీత్? ఎన్ని తెలీదు. 12, 20, 12, 8, ఇంకా 15, 16 లేవా? రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒకరి ప్లేస్ని ఇంకోరు రీప్లేస్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నేనున్నాను, రేపు నా ప్లేస్లో ఇంకెవరైనా వచ్చి బయాలజీ చెప్పిండ్రు అనుకో, వద్దా? హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా. అట్లా రీప్లేస్మెంట్ అంటే నా ప్లేస్లో ఇంకోరు వచ్చారని, అంతేగాని నేను కూడా ఉండను అక్కడ. నా ప్లేస్ ఇంకోరితో రీప్లేస్ అయితే దాన్ని రీప్లేస్మెంట్ అంటాం. ఇలాగా ఫస్ట్ మిల్క్ టీత్ ఇనీషియల్గా ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి కదా, అంటే 20 ప్లేసెస్ ఉంటాయి. పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు ఎన్ని ప్లేసెస్ని రీప్లేస్ చేయగలవు? అవి ఫస్ట్ 20 ఉన్నాయి కాబట్టి ఆ 20 ప్లేసెస్ని ఇంకో 20 టీత్ రీప్లేస్ చేస్తాయి. సో కాబట్టి 20 టీత్ రీప్లేస్మెంట్, మిగతా 12 టీత్ అనేవి ఎక్స్ట్రా వచ్చే టీత్ అనమాట. ఓకే, ఎక్స్ట్రా టీత్. సో రీప్లేస్డ్ టీత్ ఎన్ని అంటే 20 అనేవి మనకు రీప్లేస్డ్ టీత్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇవి టీత్ డెంటల్ ఫార్ములాస్. నెక్స్ట్ టీత్ డిసీజెస్ రాయండి. టీత్కి ఏమేమి డిసీజెస్ వస్తాయి? టీత్ డిసీజెస్. ఫస్ట్ పైలేరియా, పైలేరియా అని ఇంకో డిసీజ్ ఉంది. పైలేరియా అంటే ఎలిఫెంటాసిస్ అని ఒక డిసీజ్ ఉంది, తెలుసా? బోధకాలు అంటారు. ఎలిఫెంటాసిస్, లెగ్స్ అంతా స్వెల్ అవుతాయి. ఆ డిసీజ్ని పైలేరియా అంటారు. పైలేరియా అదొక ప్రోటోజోవా ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది పైఏరియా ఇస్ డిఫరెంట్, పైలేరియా ఇస్ డిఫరెంట్. ఓకే, పైఏరియా అంటే బ్లీడింగ్ గమ్స్ అండి. ఇందాక స్కర్వీ గురించి చెప్పాం కదా, స్కర్వీ లాంటి డిసీజ్ అన్నమాట. అంటే చిగుళ్ళంతా కూడా వాచి బ్లడ్ వస్తూ ఉంటది. అలాంటి ఒక ఇన్ఫెక్షన్ ని మనము పైఏరియా అనేసి పిలుస్తారు. ఓకేనా? పైఏరియా. నెక్స్ట్ పైఏరియా తర్వాత జింజివైటిస్. ఓకే, జింజివైటిస్.
జింజివైటిస్. జింజివైటిస్ అంటే ఇట్స్ లైక్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అండి. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అంటే మనం ఏదైనా ఫుడ్ తినేసుకునేటప్పుడు లేదా వాటర్ తీసుకున్నప్పుడు సో ఫుడ్ త్రూ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాయి. లేదా మీరు ఫుడ్ ఏదైనా నాన్ వెజిటేరియన్ ఇలాంటివి తిన్నప్పుడు పళ్ళల్లో ఇరుక్కుపోతే లాంగ్ టర్మ్ క్లీన్ చేయకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ జర్మ్స్ అంతా కూడా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ గమ్స్ అంతా కూడా స్వెల్ చేసి వైట్ కలర్ పస్ రిలీజ్ చేయడం అట్లా ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేసేస్తాయి. అలాంటి ఒక మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ నే జింజివైటిస్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ డిసీజ్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ దేని వల్ల వస్తుంది అన్నాం? 0.7 నుంచి 1.2% ఎంజీ ఆఫ్ ఫ్లోరిన్ మాత్రమే 1 లీటర్ డ్రింకింగ్ వాటర్ లో ఉండాలి. దానికంటే మించితే ఫ్లోరోసిస్ వస్తుంది. ఫ్లోరోసిస్ వస్తే టీత్ అంతా కూడా ఎల్లో కలర్ లోకి కన్వర్ట్ అయిపోయి ఎనామిల్ లేయర్ అంతా స్పాయిల్ అవుతుంది. ఏమవుతుంది? ఎనామిల్ అంతా స్పాయిల్ అవుతుంది. అప్పుడు టూత్ సెన్సిటివిటీ వస్తుంది. అప్పుడు సెన్సిడైన్ టూత్ పేస్ట్ వాడాలి. సెన్సిడైన్ టూత్ పేస్ట్ నేను ప్రమోట్ చేసినట్టు ఎవరు చేయరు అనుకుంటా. ఆడికి షేర్ అడగాలి పోయి నేను. ఓకే, అంటే నేను యూజ్ చేయనులే, నేను క్లోజ్అప్ యూజ్ చేస్తాను. ఓకే, రాయండి. నెక్స్ట్ వచ్చి టూత్ డికే. ఓకే, టూత్ డికే అంటే టూత్ సెన్సిటివిటీ. ఎనామిల్ లేయర్ స్పాయిల్ అయితే టూత్ డికే వస్తుంది. లేదా మౌత్ పిహెచ్ 5.6 కంటే మౌత్ పిహెచ్ తక్కువ ఉంటే టూత్ డికే వస్తుంది. ఓకే, మౌత్ పిహెచ్ 5.6 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా టూత్ డికే వస్తుంది. అంటే అసిడిటీ ఎక్కువైపోయి ఎనామిల్ లేయర్ స్పాయిల్ అయిపోయి టీత్ అంతా కూడా సెన్సిటివ్ అయిపోతాయి అన్నమాట. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ లో అడిగాడు. మౌత్ పిహెచ్ ఎంతకంటే తక్కువ ఉంటే టూత్ డికే లేదా దంతక్షయం అనే వ్యాధి వస్తుంది. 5.6 పిహెచ్ కంటే తక్కువ ఉండకూడదు మౌత్ లో, లేకపోతే అసిడిటీ ఎక్కువైపోయి టంగు మీద ఉన్న టేస్ట్ బడ్స్ కూడా టేస్ట్ తెలియకుండా అయిపోతుంది. ఓకే, ఇవి టీత్కి వచ్చే డిసీజెస్. నెక్స్ట్ టీత్ తర్వాత సలైవరీ గ్లాండ్స్. బకల్ క్యావిటీలో సలైవరీ గ్లాండ్స్ రాశారు కదా, దాని గురించి రాయండి. సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ సలైవరీ గ్లాండ్స్. ఓయ్ ఓయ్ ఓయ్, ఏం వెళ్ళిపోతున్నావు? నెక్స్ట్ పారిపోతున్నాడు. సలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? బాడీలో సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. యాక్చువల్లీ ఎన్ని పెయిర్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి మౌత్ లో అంటే దెర్ ఆర్ 3 పెయిర్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ మొత్తం 3 పెయిర్స్ ఉంటాయి. ఒకటే ఫస్ట్. ఏం హీరో ఏడికి పోయినావు? లేటుగా వచ్చినావు. సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్. అందరూ హీరోలేలే మీరు. సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్. రెండోది సబ్లింగ్వల్ గ్లాండ్స్.
మూడోది వచ్చి పెరోటిడ్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్లాండ్స్. ఓకే, సబ్మాండిబులర్ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్, పెరోటిడ్ గ్లాండ్స్. ఓకే, పెరోటిడ్ గ్లాండ్స్. ఈ మాండిబులర్ బోన్ అంటే ఏంటండి? మాండిబులర్ బోన్ ఎక్కడ ఉంటుంది? లోయర్ జా బోన్ కదా. అంటే సబ్ మాండిబులర్ గ్లాండ్ అంటే, సబ్ అంటే ఇన్సైడ్, కింద అని అర్థం. అంటే మాండిబులర్ బోన్ కింద 1 pair ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, వాటినే సబ్ మాండిబులర్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిలో ద లోయర్ జా ఆర్ బిలో ద మాండిబులర్ బోన్ అని అర్థం. ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ సబ్ లింగ్వల్. లింగ్వల్ అంటే ఏంటి? లింగ్వల్ లాంగ్వేజ్, టంగ్. టంగ్ని లింగ్వల్ అంటాం. సబ్ లింగ్వల్ అంటే నాలుక కింద 1 pair ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, వాటినే సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? పెరోటిడ్ గ్లాండ్స్ అంటే ఇయర్ ఉన్నదా, ఇయర్ కింద ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 1 pair ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, వాటిని పెరోటిడ్ గ్లాండ్స్ అంటాం. మూడిటిలో బిగ్గెస్ట్ గ్లాండ్స్ ఏవి అంటే పెరోటిడ్ గ్లాండ్సే. ఓకేనా? మూడిట్లో పెద్దవి పెరోటిడ్ గ్లాండ్స్, ఇయర్ కింద ఉంటాయి. మాండిబులర్ గ్లాండ్స్ ఏమో మాండిబులర్ బోన్ కింద, లింగ్వల్ గ్లాండ్స్ నాలుక కింద, పెరోటిడ్ గ్లాండ్స్ ఇయర్ కింద ఉంటాయి. ఈ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ రోజుకి 1 to 1.5 liters ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎంత? రోజు 1 to 1.5 liters ఆఫ్ సలైవాని ఈ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సలైవా pH ఎంత? 6.8. యాసిడా బేసా? స్లైట్లీ యాసిడిక్ నేచర్. బేస్ అంట 7 పైన ఉంటాయి కదా బేస్, మరి స్లైట్లీ యాసిడిక్ నేచర్లో ఉంటుంది సలైవా. ప్యూర్ యాసిడ్ అయితే నోరు కాలిపోతుంది. ఓకే, pH 6.8 ఉంటుంది. ఈ pH 5.6 వరకు ఓకే, అంతకంటే తక్కువ ఉంటేనే మీకు టూత్ డికే వస్తుంది. ఓకే, ఇంత ఉండాలి 6.8. అండ్ సలైవాలో వాటర్ పర్సెంట్ ఎంత? సలైవాలో మనకి 84% వాటర్ ఉంటుంది. సలైవాలో వాటర్ పర్సెంట్ 84% వాటర్ ఉంటుంది. రిమైనింగ్ ఎంజైమ్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? సలైవాలో ఉన్న ఇంపార్టెంట్ సలైవరీ ఎంజైమ్ ఏది? సలైవాలో ఉన్న ఇంపార్టెంట్ సలైవరీ ఎంజైమ్ అమైలేజ్. దాన్నే మనము టైలిన్ అని పిలుస్తారు. ఓకేనా? సలైవాలో ఉన్న ఇంపార్టెంట్ ఎంజైమ్ అమైలేజ్ లేదా టైలిన్ అని పిలుస్తారు. ఈ అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో పాల్గొంటుంది. దేని డైజెషన్ అండి? కార్బోహైడ్రేట్స్ డైజెషన్. సో అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ ఫుడ్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఏం చెప్పాలి? మౌత్ లోనే స్టార్ట్ అవుతుంది. బట్ ప్రోటీన్ డైజెషన్, ఫ్యాట్ డైజెషన్ మౌత్ లో స్టార్ట్ కాదు. కార్బోహైడ్రేట్ ఒకటే స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ బికాస్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అమైలేజ్ ఆర్ టైలిన్ ఎంజైమ్. అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ వల్ల మౌత్ లో కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి మౌత్ లో ఫుడ్ సలైవాతో కలిసి దేనిగా కన్వర్ట్ అవుతుందంటే బోలస్ గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సలైవా ప్లస్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు బోలస్ అని పిలుస్తాం. సలైవా ప్లస్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు బోలస్. బోలస్ అనే ఒక ముద్దలాగా తయారవుతుంది. సలైవా ప్లస్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు బోలస్. ఇంకపోతే మనకి ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్ ఉన్నాయి కదా. పెరోటిడ్ గ్లాండ్స్ కి ఒక డిసీజ్ వస్తుందండి, మమ్స్ అని ఒక డిసీజ్ వస్తుంది. ఏం డిసీజ్? తెలుగులో దాన్నే మనం గవద బిళ్ళలు అని పిలుస్తారు. విన్నారా? ఇది లైఫ్లో ఒక్కసారి వస్తే మళ్ళీ రాదంట. పెరోటిడ్ గ్లాండ్స్ మొత్తం ఇట్లా స్వెల్ అయిపోతాయి. ఇట్లంతా స్వెల్ అయిపోయి ఏదో పెద్ద అమ్మవారు ఏదో అంటారు ఆ డిసీజ్ని ఊర్లలో. ఏదో అంటారు, అది మమ్స్ డిసీజ్, గవద బిళ్ళలు అని అంటారు.
ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే మిక్సో వైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. మిక్సో వైరస్ పెరోటిడిస్, మిక్సో వైరస్ పెరోటిడిస్, మిక్సో వైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల పెరోటిడ్ గ్లాండ్స్ కి మమ్స్ అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా? దీనికి వ్యాక్సిన్ కూడా ఇస్తారు. మమ్స్ కి వేసే వ్యాక్సిన్ ఏదంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్? ఎంఎంఆర్. ఎం ఫర్ మీజిల్స్, అనదర్ ఎం ఫర్ మమ్స్, ఆర్ ఫర్ రుబెల్లా. ఓకే, రుబెల్లా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మీజిల్స్ అన్న రుబెల్లా అన్న రెండు ఒకటే. మీజిల్స్ అనే డిసీజ్ రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దాన్ని రుబెల్లా డిసీజ్ లేదా మీజిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ రెండు డిసీజెస్ కి కలిపి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు. దాన్నే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని పిలుస్తాం. ఏం వ్యాక్సిన్ అది? ఎంఎంఆర్, కంబైన్డ్ వ్యాక్సిన్. ఒకటి కంటే మల్టిపుల్ డిసీజెస్ కి ఒకే వ్యాక్సిన్ ఇస్తే వాటిని కంబైన్డ్ వ్యాక్సిన్స్ అని అంటారు. ఇప్పుడు కోవిడ్ డిసీజ్ కి ఒకటే ఇచ్చారు, ఏదర్ కోవాక్సినో లేదా కోవిషీల్డో, అంతేగాని రెండు కలిపిలే కదా. బట్ ఈ వ్యాక్సిన్ రెండు డిసీజులకి ఇస్తారు, మీజిల్స్ కి, రుబెల్లాకి అండ్ మమ్స్ కి. కాబట్టి దాన్ని కంబైన్డ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తాం. ఇవి సలైవరీ గ్లాండ్స్. నెక్స్ట్ టంగ్. బకల్ క్యావిటీలో నెక్స్ట్ పార్ట్ టంగ్. సలైవరీ గ్లాండ్స్ మనకి 3 ఉన్నాయి కదా. క్యాటిల్స్ లో అయితే 4 ఉంటాయి. క్యాటిల్స్ అంటే పశువులు ఉంటాయి కదా, నెమరు వేసే జంతువులు అంటాం. వాటికి 4 జతలు ఉంటాయి, 4 pairs. ఎక్స్ట్రా పెయిర్ ఎక్కడ ఉంటుందంటే ఐస్ కింద ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఐస్ కింద ఉంటుంది. ఐస్ కింద 1 ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ క్యాటిల్స్ లో ఉంటుంది. మనకైతే 3 ఉంటాయి. ఓకే, ఇంకపోతే టంగ్. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టంగ్? గ్లాసాలజీ. ఇందాక చెప్పినా కదా, B2 విటమిన్ చెప్పేటప్పుడు గ్లాసైటిస్ అనే డిసీజ్ టంగ్కి వస్తుంది. స్టడీ ఆఫ్ టంగ్ ఇస్ కాల్డ్ గ్లాసాలజీ. టంగ్ ఈ సెన్సరీ ఆర్గన్. సెన్సరీ ఆర్గన్ అంటే ఏంటండి? సెన్సెస్ ని ఫీల్ అవుతాయి, సెన్సేషన్ ఫీల్ అవుతాయి, మైండ్కి ఒక రకమైన రిలాక్సేషన్ ఇస్తాయి. ఇప్పుడు కొంతమంది ఫుడ్ లవర్స్ ఉంటారు, ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు బాగా టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అనమాట. వావ్ యమ్మీ యమ్మీ అనుకుంటా తింటూ ఉంటారు, సో యమ్మీ అని. ఫుడ్ చూడంగానే క్రేవింగ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో అట్లా మనం తినేటప్పుడు ఏంటంటే ఫుడ్ టేస్ట్ని ఫీల్ అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ అనేది రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. అందుకే దాన్ని సెన్సరీ ఆర్గాన్ అంటాం. ఎన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి ఓవరాల్గా? 5. ఎన్ని ఉన్నాయి సెన్సరీ ఆర్గాన్స్? 5 ఉన్నాయా లేదా? అన్ని సెన్సరీ ఆర్గాన్లు పనిచేస్తున్నాయా లేదా? ఇప్పుడు నో సెన్సరీ ఆర్గానా? ఇప్పుడు డిఫరెంట్ స్మెల్స్ ని చూసి మనం ఫీల్ అవుతామా లేదా? కొంతమంది వంట చేసేటప్పుడు స్మెల్ చూసి తినేసినంత ఫీల్ అయిపోతారు, ఆకలి కూడా పోతుంది ఆ స్మెల్ చూడంగానే. కొంతమంది న్యూ టెక్స్ట్ బుక్ స్మెల్ చూస్తూ ఉంటారు, కొంతమంది పెట్రోల్ స్మెల్ చూస్తారు, డీజిల్ స్మెల్ చూస్తారు, మందు స్మెల్ చూస్తారంట. ఏంది? మల్లెపూలా? మల్లెపూలు బాగుంటాయి. ఎన్నిసార్లు చూసినా అయింది. సో అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్స్ మనం ఎంజాయ్ చేస్తాం. ఎదర్ ఇట్ మే బి పాజిటివ్ ఫీలింగ్. ఇప్పుడు డర్టీ స్మెల్ కూడా ఉంటుంది కదా, మనం రియాక్ట్ అవుతాం. పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తారు, ఎదర్ ఇట్ మే బి పాజిటివ్ ఫీలింగ్ ఆర్ నెగటివ్ ఫీలింగ్. ఇప్పుడు ఐస్, కళ్ళు కూడా సెన్సరీ ఆర్గాన్సే కదా. ఇక ఆ కళ్ళతో ఏమేమో చూసి ఆనందపడతా ఉంటారు. కొన్ని మీకు నచ్చిన విషయాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, కొన్ని ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఇంకా స్కిన్
స్కిన్ కూడా సెన్సరీ ఆర్గానా. ఇక డిఫరెంట్ డిఫరెంట్ టచింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఇస్తాయి. ఓకే, అవును, సేమ్ లైక్ దట్ టంగ్ కూడా. సో అట్లా అందుకే వాటిని సెన్సరీ ఆర్గాన్స్ అని అంటాం. ఆ సిగ్నల్స్ అన్ని మన బ్రెయిన్ బ్రెయిన్ గెయిన్ చేసుకొని రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తూ ఉంటాం అనమాట. మనం సమ్ పీస్ ఆఫ్ మైండ్, ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటాం మనకి ఇష్టమైన విషయాల గురించి. సో అందుకే అది సెన్సరీ ఆర్గన్. ఇంకా డైజెషన్ సిస్టంలో దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, డైజెషన్ పర్పస్లో ఇది డైజెషన్లో ఏం యూజ్ అవ్వదు, కాకపోతే ఫుడ్ తినేటప్పుడు టేస్ట్ ఐడెంటిఫై చేయడానికి టంగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే టంగ్ మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఏమేం టేస్ట్లు ఉంటాయి మనకు చెప్పండి, ఎన్ని టేస్ట్లు ఉన్నాయి? టేస్ట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. ఎవరిడా 6 అన్నదే? నువ్వేనా? అది చెప్పు, 6 ఏంటివి? స్వీట్, హాట్ అంటే వేడా, అది టేస్టా? సోరు, సాల్ట్, బిట్టర్, ఇంకా ఇంకేముంటాయి? స్పైసీ. స్పైస్ టేస్ట్ కాదు, అదొక సెన్సేషన్. ఓకేనా? టేస్ట్ అంటే ఏంటంటే టంగ్ మీద పడితేనే మనకు టేస్ట్ అని ఫీలింగ్ తెలియాలి. ఇప్పుడు కారం ఉంది, కారం టంగ్ మీద వేస్తేనే మంటనా? కళ్ళలో కొట్టుకున్నా మండుతుందా లేదా? ఒక పచ్చిమిర్చి అది తీసుకొని చేతికి బాగా రబ్ చేస్తే కూడా కాసేపు తర్వాత చేతులు మంటకిపోతాయి. అదే స్వీట్ తీసుకొని రబ్ చేస్తే స్వీట్ అమ్మో ఎక్కువైపోయింది తక్కువైపోయింది అని తెలుస్తుందా నీకు? మరి స్పైస్ ఎట్లా టేస్ట్ అవుతుంది? స్పైస్ టేస్ట్ కాదు, అది ఒక సెన్సేషన్ అంతే, అది ఒక ఘాటు. అందుకే స్పైస్ ఎక్కువ తినకూడదు అని అంటారు. నెక్స్ట్, మన మన తెలుగు స్టేట్స్ స్పైసీ ఫుడ్కి అలవాటు పడి ఉంటారు అందరూ, అంతేనా? బాగా కారం కారంగా చికెన్, మటన్, బిర్యానీ, గుంటూరు కారం, ఆవకాయ, ఇవే కదా మీరు తినేదే. స్వీట్ టేస్ట్ బడ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ టిప్ ఆఫ్ ద టంగ్ లో ఉంటాయి స్వీట్. సోర్ బడ్స్ ఎక్కడ ఉంటాయి? కార్నర్ ఆఫ్ ద, ఐ మీన్ సైడ్స్ ఆఫ్ ద టంగ్. టంగ్ సైడ్స్ లో సోర్ బడ్స్ ఉంటాయి, పులుపు. పులుపు తెలుస్తుంది. సాల్ట్ బడ్స్ వచ్చి మిడ్ ఆఫ్ ద టంగ్, టంగ్ మధ్యలో ఉంటది సాల్ట్ బడ్స్. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా చూడాలంటే ఏం చేయాలా? టంగ్ మధ్యలో వేసుకోవాలా. అసలు కూర చేస్తే కదా మేము మాకు తెలిసేది అనకూడదు, అంతేనా? చేస్తావా ఇంటికి వెళ్ళి వంట? చేస్తావా? మీ మమ్మీ చేసి పెడితే తింటావు, అంతేనా? ఇంటికి వెళ్ళి ఈసారి వంట చేయి, వంట చేసి సెల్ఫీ తీసి నాకు పంపించు. ఆడపిల్లలు అన్నీ నేర్చుకోవాలి, లేకపోతే నా లెక్క తయారు కాకండి. నెక్స్ట్, లాస్ట్ లో బిట్టర్ బర్డ్స్ ఉంటాయి. బిట్టర్ అంటే చేదు. చేదు నమిలేటప్పుడు కంటే మింగేటప్పుడు ఇంకా ఎక్కువ చేదు అనిపిస్తుంది, ఎందుకంటే బిట్టర్ బర్డ్స్ లాస్ట్ లో ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇవి మనకు టంగ్ మీద ఉన్న టేస్ట్ బడ్స్. ఇంకా టంగుకి ఏమైనా డిసీజెస్ వస్తాయా? గ్లాసైటిస్ అనే డిసీజ్ B3 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. టంగ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. ఓకే, టంగ్ క్యాన్సర్స్, టంగ్ మీద చిన్న చిన్న ట్యూమర్స్ రావడం. టంగ్ కూడా మజిలే కదా, సో క్యాన్సర్ వస్తుంది, మయోసార్కోమా లాగా టంగ్ క్యాన్సర్స్ వస్తాయి. టంగు లేకపోతే వాసు సినిమాలోనో దేంట్లో వెంకటేష్ గారు తీసేస్తాడు కదా టంగ్. వాసువా? సీను రియల్ గా చేయమంటే చేస్తారా? ఏదో సినిమా కాబట్టి చేసేసింది కానీ. ఇది బకల్ క్యావిటీ. నెక్స్ట్ వచ్చి ఫారింగ్స్ రాయండి. ఫారింగ్స్, బకల్ క్యావిటీ నుంచి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది?
ఫారింగ్స్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఫారింగ్స్. ఫారింగ్స్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జంక్షన్ ఇన్ బిట్వీన్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. ఓకే, ఫారింగ్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జంక్షన్ ఇన్ బిట్వీన్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. సో ఫుడ్ పైప్ అంటే ఆహార వాహిక అనేసి, విండ్ పైప్ అంటే ట్రాకియా అనేసి మనం అంటాం. ఫారింగ్స్ అనేది ఫుడ్ పైప్కి విండ్ పైప్కి ఒక జంక్షన్ అన్నమాట, ఒక కూడలి అని పిలుస్తారు. ఓకే, జంక్షన్ ఇన్ బిట్వీన్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. సో దీంట్లో ఫుడ్ డైజెషన్ ఏం జరగదు. సో జస్ట్ బోలస్ వచ్చి ఇక్కడ పడిన తర్వాత బోలస్ని ఎక్కడికి పంపించాలి? ఇది ట్రాకియాకా ఫుడ్ పైప్ కా? ఫుడ్ పైప్ అండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఎక్కడో చోట ఫుడ్ పైప్ కి అలో చేస్తుంది. అదే గాలి వచ్చింది అనుకో, గాలి ట్రాకియాలోకి అలో చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది జంక్షన్ కాబట్టి అప్పుడప్పుడు బై మిస్టేక్ ఇక్కడికి ఫుడ్ వస్తుందా? ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి? ఫుడ్ పైప్. అప్పుడప్పుడు బై మిస్టేక్ ఫుడ్ ఏం చేస్తుంది అంటే ట్రాకియాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రాకియాలో గాలి వస్తూ పోతుంటది కదా. ఇన్హేల్ ఎక్సెల్ ప్రాసెస్ లో, ఎస్పెషలీ ఎక్సెల్ ప్రాసెస్ లో ఒక సర్టైన్ స్పీడ్ తోని ఎయిర్ అనేది బయటకు వస్తూ ఉంటది. ఆ స్పీడ్ ఆఫ్ ఎయిర్ అనేది సో ఈ ఫుడ్ ని కూడా తీసుకొని నాజల్ క్యావిటీ నుంచి తీసుకొచ్చి బయటకు వదిలేస్తుంది. ఓకే, అప్పుడు ఏమైతుంది? పొరబోయింది అని అంటారు కదా, ఎవరో తలుచుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు అని అంటారా లేదా? సైంటిఫికల్ రీజన్ అది. పొరపోయిందంటే పొరపాటున ఇటు పోయేది ఇటు పోయింది అని అర్థం. ఈ ట్యూబ్లోకి పోయేది ఆ ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, అట్లా పోతుంది. అలాగే గాలి కూడా ట్రాకియోలోకి వెళ్లకుండా అప్పుడప్పుడు ఈసోఫాగస్ లోకి వెళ్తుంది. వాటర్ బబుల్ వెళ్ళినప్పుడు, ఎయిర్ బబుల్స్, అప్పుడు మనం ఫుడ్ తింటున్నప్పుడు అప్పుడప్పుడు గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది కదా, టఫ్ గా మనం మింగుతాం. ఎందుకంటే అప్పుడు ఎయిర్ బబుల్స్ వచ్చి అడ్డుకొని ఉండొచ్చు మేబీ. సో కొంచెం గట్టిగా మింగి వాటర్ తాగితే ప్రెషర్ పెడితే అదే మళ్ళీ ఈసోఫాగస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా ఫారింగ్స్ అనేది ఒక జంక్షన్ అనమాట రెండిటికి. యాక్చువల్లీ దీనికి ఫుడ్ పైప్ కనెక్షన్ లో ఉంది, ట్రాకియా కూడా కనెక్షన్ లో ఉంది కదా. మరి అది డైజెస్టివ్ సిస్టమ్ పార్టా, రెస్పిరేషన్ పార్టా? డైజెషన్ పార్టే, బోత్ కూడా కాదు, డైజెషన్ పార్ట్. మీకు ఎగ్జామ్ లో అదే అడుగుతారు, ఏ డైజెషన్ పార్ట్ రెస్పిరేషన్ లో కూడా యూజ్ అవుతుంది అంటే ఫారింగ్సే. ఫారింగ్స్ వచ్చేసి డైజెషన్ పార్ట్, అందుకే నేను డైజెషన్ కింద రాసా, అక్కడ రాయను. ఫారింగ్స్ తర్వాత ఫుడ్ ఈసోఫాగస్ లోకి వెళ్తుంది. ఈసోఫాగస్ అంటే దీన్నే మనము ఫుడ్ పైప్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫుడ్ పైప్. ఈసోఫాగస్ నే మనం ఫుడ్ పైప్ అని కూడా పిలుస్తాం. ఈ ఫుడ్ పైప్ లో కూడా ఫుడ్ డైజెషన్ అవ్వదండి, డైరెక్ట్ గా స్టమక్ తోటి ఫుడ్ పైప్ కనెక్షన్ లో ఉంటుంది. ఇలాగా యాక్చువల్లీ మనకి ఫుడ్ పైప్ లో సి షేప్డ్ మజిల్స్ ఉంటాయి. ఈ సి షేప్డ్ మజిల్స్ అన్ని పెరిస్టోలిక్ స్ట్రోక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి పైప్ ఎప్పుడు క్లోజ్ అయిపోకుండా ఓపెన్ లో ఉండేలాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు సమ్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ పైప్ లో ఉన్న మజిల్స్ అంతా స్వెల్ అయ్యి అప్పుడప్పుడు లిటిల్ బిట్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫుడ్ అనేది స్టమక్ లోకి వెళ్ళదు. సో ఎప్పుడైనా ఒకసారి మనకి ఏదైనా టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి వచ్చినప్పుడు ఏం తిన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. ఏదో ఇక్కడే ఉన్నట్టు ఫుడ్ పోనట్టు అనిపించడం, ఇమీడియట్ గా వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి సెన్సేషన్స్ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తాం. అవి ఎప్పుడు జరుగుతాయంటే ఫారింగ్స్ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయ్యి స్వెల్ అయినప్పుడే అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఫారింగ్స్ లో ఇక్కడ స్టమక్ కి ఇక్కడ ఈసోఫాగల్ స్పింక్చర్ అనే ఒక పార్ట్ ఉంటుందండి. ఈసోఫాగల్ స్పింక్చర్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా ఒక డోర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా డోర్ లాగా ఉంటది అనమాట. ఓకేనా? లైక్ దిస్, ఒక చిన్న డోర్ లాగా. ఇక్కడ ఉన్న ఈ డోర్ ని పైలోరిక్ స్పింక్చర్ అని పిలుస్తారు. పైలోరిక్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఇదేమో ఈసోఫాగల్ స్పింక్చర్, ఇదేమో పైలోరిక్ స్పింక్చర్.
సో ఎప్పుడైతే బోలస్ అనేది ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి వస్తుందో అప్పుడు ఈ స్పింక్చర్ ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్ లోకి అలా అవుతుందో అప్పుడు ఈ స్పింక్చర్ ఓపెన్ అవ్వాలి. ఈ స్పింక్చర్స్ ఏం చేస్తాయంటే ఎక్స్పెషలీ మనకు స్టమక్ హెచ్సిఎల్ ని రిలీజ్ చేస్తుంది కదా, ఈ హెచ్సిఎల్ ని ఈసోఫాగస్ లోకి రానికుండా చేసేది ఏది అని అంటే ఈ ఈసోఫాగల్ స్పింక్చర్ రానికుండా చేస్తుంది, క్లోజ్ అవుతుంది అది. లేకపోతే హెచ్సిఎల్ అంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఓకే ఓకే పైలోరిక్ స్పింక్చర్ వల్ల ఫుడ్ ఇంటెస్టైన్ లో అలో అవుతుంది. అట్లా 2 స్పింక్చర్స్ ఉంటాయి లోపల. ఇది ఈసోఫాగస్. నెక్స్ట్ స్టమక్. నెక్స్ట్ స్టమక్ రండి. బ్యాక్ స్లైడ్ వచ్చిందిగా. కార్డియాక్ స్పింక్చర్ ఇదే. ఈసోఫాగల్ స్పింక్చర్ నే కార్డియాక్ స్పింక్చర్ అంటారు. ఇది కార్డియాక్ స్పింక్చర్, ఇది పైలోరిక్ స్పింక్చర్. ఓకేనా, అదే కార్డియాక్ స్పింక్చర్. కార్డియాక్ స్పింక్చర్ అని కూడా అనొచ్చు, ఈసోఫాగల్ స్పింక్చర్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్టమక్ రాయండి. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్టమక్? స్టమకాలజీ. మీరు ఇంకా సైంటిస్ట్లు అవరా? ఎప్పుడైనా సైంటిస్ట్లు అవుతారా? ఏదైనా ఇన్నోవేట్ చేయండి, ఏదైనా కనిపెట్టి దానికి నా పేరు పెట్టండి. ఓకే, స్టడీ ఆఫ్ స్టమక్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ తెలుసు కదా. ఫౌండేషన్ హాస్పిటల్ ఎక్కడుంది? గచ్చిబౌలి. ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పంజాగుట్టలో ఉంటది. గచ్చిబౌలిలో ఏఐజీ, ఏషియన్ ఏదో మర్చిపోయినా. ఏఐజీ అంటే ఏంది? మొత్తానికి అది కూడా వీళ్ళదే, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ హాస్పిటల్. అది ఏదో ఫౌండేషన్ త్రూ నడుస్తుంది. అది లో కాస్ట్ తో ట్రీట్మెంట్స్ జరుగుతాయి అక్కడ. ఏఐజీ, ఏషియన్ స్టమక్. స్టమక్ స్ట్రక్చర్ ఇలా ఉంటది. ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చి గ్యాస్ట్రోఎంటరాలజీ 70 grams. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎస్, ఏఐజీ హాస్పిటల్. ఎంటీ స్టమక్ వెయిట్ 70 grams ఉంటుందండి. ఎంటీ స్టమక్ తిన్నాక కాదు, తిన్నాక మీరు ఎంత తింటారో నాకంటే తెలుస్తుంది. తినేదాన్ని బట్టి వెయిట్ పెరుగుతుంది. వై? బికాస్ స్టమక్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ బ్యాగ్. తినే కొద్ది ఏమవుతుంది? ఎన్లార్జ్ అవుతుంది. అట్టని ఎంతైనా తింటే ఎంతైనా అవుతుంది ఏం కాదు. వీడి వరకు వస్తుంది ఏదో ఒకసారి. వీడికి వచ్చినప్పుడు ఆపేయాలి. పీకల దాకా తింటారు కదా, పీకల దాకా వచ్చినప్పుడు ఇంక ఆపేయాలి ఆడికి. అట్లా ఏం జరగదు, అదేదో సినిమా కాబట్టి అలా చూపించారు. అలా ఏం ఇప్పుడు నువ్వు ఎంత ఎక్కువ ఫుడ్ తిన్నా
ఏదో ఒక టైంలో అమ్మయ్య ఐఎమ్ డన్ అని అనిపిస్తుందా? మరి అప్పుడు నువ్వు తినాలన్నా తినలేవు, బయటకు వస్తుంది, అది వామిట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఫుల్ స్టమక్ ఫుడ్ తినకూడదండి. ఫుడ్ ఎప్పుడు హాఫ్ స్టమక్కే తినాలి, ఇంకో హాఫ్ ఖాళీగా ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సీ ఉంది, మిక్సీలో ఫుల్గా బియ్యం వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుందా, సగం వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుందా? సగం వేస్తే అవుతుంది. ఫుల్గా వేస్తే ఏమవుతుంది, పైకి కొడుతుంది. ఇది కూడా అంతే, ఫుల్గా తింటే పైకి వస్తుంది, వామిటింగ్ అవుతుంది. సగం సగం తినాలి. ఫుల్ స్టమక్ ఎప్పుడు తినకూడదు. ఫుల్ స్టమక్ తింటే వచ్చి క్లాస్లో నిద్రపోతారు. ఓకే, ఖాళీ ఉంచుకొని రావాలి, అప్పుడే యాక్టివ్గా ఉంటావు. నీకు ఫీలింగ్ అనిపిస్తుంది కదా, నీకు కడుపులో ఇంకా తినాలి అనిపిస్తుంది, నీకు ఆకలి తీరదు. ఆకలి తీరకపోయినా ఆపేయాలి, తీరకపోతే పర్లేదాన్ని, తీరదు. కరువు ప్రాంతం నుంచి వచ్చాడు కదా. నెక్స్ట్, ఇప్పుడు స్టమక్ లోకి ఫుడ్ వచ్చిన తర్వాత స్టమక్ చుట్టూ ఒక తిన్న లేయర్ ఉంటుందండి, ఇలాగా ఒక తిన్న లేయర్ ఉంటుంది. సో దీన్నే మనం మ్యూకస్ అని పిలుస్తాం. ఏమంట? మ్యూకస్ లేయర్ అంటాం. మ్యూకస్. ఈ మ్యూకస్ ఏమేం పని చేస్తుంది? హెచ్సిఎల్ సెక్రీషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ హెచ్సిఎల్? 1.7 నుంచి 2 వరకు ఉంటుంది. ప్యూర్ యాసిడ్, ఇది ప్యూర్ యాసిడ్. హెచ్సిఎల్ స్టమక్ వాల్కి వెళ్లకుండా అడ్డుకునేది కూడా మ్యూకస్సే. అంటే రిలీజ్ చేసేది లోపలికి రిలీజ్ చేస్తుంది. ఈ బ్లూ కలర్ లో ఉండేది స్టమక్ వాల్. స్టమక్ వాళ్ళకి హెచ్సిఎల్ గానీ అంటుకుంది అనుకో, యాసిడ్, వాల్స్ మీద అంతా హోల్స్ పడిపోతాయి. హోల్స్ పడిపోయి నువ్వు ఏ ఫుడ్ తిన్నా కూడా స్పైసీ వెళ్ళిపోయిందా, ఏ ఫుడ్ తిన్నా కూడా స్పైసీగా మండుతూ ఉంటుంది అనమాట. అందుకే హెచ్సిఎల్ స్టమక్ వాల్స్ కి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసేది మ్యూకస్సే, లోపలికి రిలీజ్ చేస్తుంది. ఓకే, స్టమక్ లోపలికి హెచ్సిఎల్ సెక్రీషన్ ఇట్లా లోపలికి రిలీజ్ చేస్తుంది, లైక్ దిస్. దీన్నే గ్యాస్ట్రిక్ జ్యూస్ అని కూడా పిలుస్తారండి. హెచ్సిఎల్ ని ఏమని కూడా పిలుస్తారంట? గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే కూడా హెచ్సిఎలే. దీన్నే గ్యాస్ట్రిక్ జ్యూస్ అని కూడా పిలుస్తారు, హెచ్సిఎల్ ని. ఇది మనకు హెచ్సిఎల్. ఎంటీ స్టమక్ లో ఎప్పుడు హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఫుడ్ తిన్నప్పుడు, నేను ఇందాక చెప్పా కదా, పానీపూరి తింటే పానీపూరి మీద 1000 బ్యాక్టీరియాలు ఉంటాయని. ఆ పానీపూరితో పాటు బ్యాక్టీరియాలు స్టమక్ లోకి వెళ్తే ఆ బ్యాక్టీరియాస్ ని చంపేయడానికి హెచ్సిఎల్ ఉంటుంది అక్కడ. హెచ్సిఎల్ లో కలిసి బ్యాక్టీరియాస్ అన్ని చనిపోతాయి, ఎందుకంటే అది ప్యూర్ యాసిడ్ కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని కిల్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఎక్కువగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, ఫుడ్ సరిగా తీసుకోకపోయినప్పుడు, ఫుడ్ బాగా స్కిప్ చేస్తుంటే, లేకపోతే జంక్ ఫుడ్ బాగా తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో కాబట్టి ఆన్ టైం ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మార్నింగ్ 8 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. మ్యాక్స్ అంటే 9, 8 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే సర్లే, ఫ్యూచర్లో చేయండి, మీరు ఉద్యోగాలు వచ్చి సెటిల్ అవుతారు కదా, బాగా సంపాదిస్తావు కదా, అప్పుడు నీకు నచ్చినట్టు నీ లైఫ్ ఉంటుంది కదా, అప్పుడు అలాగే చేయి. ఇప్పుడంటే ఏం కాదులే, మంచి యూత్ కదా నువ్వు, ఇప్పుడేం తెలీదు. ఒక సర్టైన్ ఏజ్, ఒక 30+ దాటారనుకో, అప్పుడు కొన్ని మంచి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి, లేకపోతే కష్టమే, ఇక అయిపోయి. అది హెచ్సిఎల్. తర్వాత పెప్సిన్ అండ్ పెప్సినోజన్ అనే ఎంజైమ్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. మీకు ఉద్యోగాలు వస్తే నన్ను గుర్తుపెట్టుకుంటారా లేదా? వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పడేయండి, నాకు జాబ్ వచ్చింది మేడం అని, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఏం చేస్తారు? వీడియో కాల్ చేస్తారా? సరే, ఆఫీస్కి వెళ్ళి వీడియో కాల్ చేయండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఆఫీస్ చూపించండి.
అవసరం లేదు. పనికొచ్చే పనులు చేయమంటే ఎప్పుడు పనికిరాని పనులు చేయడం రెడీగా ఉంటావు కదా నువ్వు. ఏ ఊరు మీదే? విజయవాడ. అప్పుడే అనుకున్నా విజయవాడలో అందరూ అంతే అని. ఈ పెప్సిన్ పెప్సినోజన్ రెండు ఎంజైమ్స్ ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఏం డైజెషన్? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెప్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ డైజెషన్. పెప్సిన్, పెప్సినోజన్, డైపెప్టిడేస్, పాలీపెప్టిడేస్, ఓకే, ఇలాంటివన్నీ ప్రోటీన్ డైజెషన్ కే ఎగ్జాంపుల్స్. పెప్ అంటేనే ప్రోటీన్ డైజెషన్. ఇందాక కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఏం చెప్పారు? ప్రోటీన్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఏం చెప్పాలి? స్టమక్ లో. మౌత్ లో ఓవరాల్ గా 20% ఫుడ్ డైజెషన్ అవుతుందండి. ఈ 20% డైజెస్టెడ్ ఫుడ్ నే బోలస్ అంటారు. స్టమక్ లో 70% ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఈ 70% డైజెషన్ అయిన ఫుడ్ ని కైమ్ అని పిలుస్తారు. ఏమంట? కైమ్. కైమ్ స్టమక్ లో ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ కీమా అవుతుంది ఫుడ్. 70%. 100% స్టమక్ లో కాదు. 100% ఫుడ్ డైజెషన్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్ లో, స్టమక్ లో కాదు. స్టమక్ లో ఓన్లీ 70% అవుతుంది. ఓకేనా? తర్వాత ఇంకొకటి, ఈ రెండు ఎంజైమ్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ట్రిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. గ్యాస్ట్రిన్ అందరూ ఎంజైమ్ ఎంజైమ్ అంటారు, అది ఎంజైమ్ కాదు, అది హార్మోన్. గ్యాస్ట్రిన్ ఈజ్ హార్మోన్, నాట్ ఎంజైమ్. గ్యాస్ట్రిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏం పని చేస్తుంది అంటే, హెచ్సిఎల్ స్టమక్ లో సెక్రెట్ అయింది కదా, ఈ హెచ్సిఎల్ ని స్మాల్ ఇంటెస్టైన్ లోకి అలో చేసే హార్మోన్ ఏదంటే గ్యాస్ట్రిన్. ఓకే, ఇట్ అలోస్ ద హెచ్సిఎల్ ఫ్రమ్ స్టమక్ టు ఇంటెస్టైన్. ఇట్ అలోస్ ద హెచ్సిఎల్ ఫ్రమ్ స్టమక్ టు ఇంటెస్టైన్. అది దాని పని. అండ్ గ్రెలిన్ అని ఇంకో హార్మోన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. గ్రెలిన్. గ్రెలిన్ కూడా హార్మోనే, అది కూడా ఎంజైమ్ కాదు. గ్రెలిన్ ఈజ్ ఆల్సో హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఆకలిని పెంచుతుంది. ఫుడ్ ఎపటైట్, ఎపటైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎపటైట్ అంటే ఫుడ్ ఇంటేక్. మీకు ఇందాక అన్నా కదా, ఫుడ్ తినేటప్పుడు సరిపోయింది, నాకు కడుపు నిండిపోయింది, ఇంకా నాకు జాలండి అంటాం కదా మనం. ఫుడ్ ఫుడ్ ఇంటేక్ ని కంట్రోల్ చేసే హార్మోన్, అంటే ఆకలిని పెంచుతుంది అనమాట. దట్ ఈస్ గ్రెలిన్. ఓకే, ఇవి స్టమక్ లో రిలీజ్ చేసే ఎంజైమ్స్, హార్మోన్స్. స్టమక్ లో 70% డైజెస్ట్ అయిన ఫుడ్ ని కైమ్ అని పిలుస్తారు. కైమ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత? స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత? 6 meters. విడ్త్ 3 centimeters. విడ్త్ 6 meters. యాక్చువల్లీ టోటల్ ఎలిమెంటరీకెళ్ళనే 9 meters ఉంది కదా. అవుట్ ఆఫ్ 9 meter లో ఇంటెస్టైన్ ఒకటే 6 meter, అది కూడా స్మాల్ ఇంటెస్టైనే. స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, లెంత్ తక్కువ ఉంటుంది. అది రెండింటికి తేడా. ఓకేనా? అయిపోయిందా? స్మాల్ ఇంటెస్టైన్ 6 meters లెంత్ ఉంటుంది. 6 meters లెంత్, 3 centimeters విడ్త్ ఉంటుంది, అంటే వెడల్పు. ఓకే, ఇది స్టమక్. స్మాల్ ఇంటెస్టైన్ లో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయని రాశారు మీరు అక్కడ? 3 పార్ట్స్ ఉన్నాయి. ఏమేమి అవి? డియోడినం, జెజునం, ఇలియం. ఇది డియోడినం,
దిస్ ఈస్ జెజునం అండ్ ఇది ఇలియం. ఆంత్రమూలం, జజునం, శేషాంత్రికం అని పిలుస్తారు. ఆంత్రమూలం, జజునం, శేషాంత్రికం. ఓకేనా? అన్నిటికంటే స్మాల్ పార్ట్ ఏది? స్మాల్ పార్ట్ డియోడినము, కొంచెం పెద్దది జజునం, ఇలియం ఇస్ ద లార్జ్ పార్ట్. ఇప్పుడు మీకు స్టేట్ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా అడుగుతాడు, అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటాడు. అప్పుడు ఎట్లా అరేంజ్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్గా, బిగ్ టు స్మాలా? స్మాల్ టు బిగ్ కదా. అప్పుడు ఫస్ట్ డియోడినం వస్తుంది, తర్వాత జజునం వస్తుంది అండ్ ఇలియం వస్తుంది. ఇది అసెండింగ్ ఆర్డర్. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ డియోడినం, జజునం, ఇలియం. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇలియం, జజునం, డియోడినం. గాట్ ఇట్? నెక్స్ట్, డియోడినం ఏమేమి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది? లిస్ట్ రాయండి. డియోడినల్ ఎంజైమ్స్. యాక్చువల్లీ డియోడినల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు స్టమక్ హెచ్సిఎల్ అనే జ్యూస్ని రిలీజ్ చేసింది కదా, అట్లా డియోడినం కూడా డియోడినల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఏం జ్యూస్? డియోడినల్ జ్యూస్. ఇందులో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి లైపేజ్. ఏం డైజెషన్? లిపిడ్స్. లైపేజ్ లిపిడ్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. లిపిడ్స్ అంటే నథింగ్ బట్ కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్. లిపిడ్ అంటే కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ అని అర్థం. రెండోది ట్రిప్సిన్. ప్రోటీన్ డైజెషన్. ఏం డైజెషన్? ప్రోటీన్ డైజెషన్. ట్రిప్సిన్ అంటే ప్రోటీన్ డైజెషన్. మూడోది డైపెప్టిడేజ్. ఈ డైపెప్టిడేజ్ని జజునం కూడా రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది రిలీజ్ చేస్తుంది, జజునం కూడా రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. డైపెప్టిడేజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటీన్ డైజెషన్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఎరిప్సిన్. ఇది కూడా ప్రోటీన్ డైజెషనే. ప్రోటీన్కి చూడండి ఎన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, పాలీపెప్టిడేజ్. ఇది కూడా ప్రోటీన్ డైజెషనే. ఓకే, నెక్స్ట్ పాలీపెప్టిడైన్ ఆల్సో ప్రోటీన్ డైజెషన్. మాల్టేజ్ దేని డైజెషన్? మాల్టోస్ మోనోసాకరైడా, డైసాకరైడా? డైసాకరైడ్. లాక్టోజ్ డైజెషన్. తర్వాత సుక్రోజ్ డైజెషన్. ఇంకా ఎంటిరోకైనేజ్. ఈ ఎంట్రోకైనేజ్ సపరేట్గా రాద్దరు, నేను మళ్ళీ చెప్తా. 8 వరకు రాయండి, సుక్రోజ్ వరకు రాయండి. సుక్రోజ్, లైపేజ్, ట్రిప్సిన్, డైపెప్టిడేజ్, ఎరిప్సిన్, పాలీపెప్టిడేజ్, మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్, ఎంట్రోకైనేజ్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ స్మాల్ ఇంటెస్టైన్ ఏ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది అని అడుగుతాడు. డియోడినం, జజునం, ఇలియం అనేవి సపరేట్గా అడగడు.
అయిపోయిందా? ఎంటిరోకైనేజ్ ఎంజైమ్ రాయండి, దాని ఫంక్షన్. ఎంటిరోకైనేజ్, ఎంటిరోకైనేజ్, enterokinase. This enzyme is this enzyme is this enzyme is this enzyme is passes pancreatic juice. Passes ante allows ani pass. This enzyme is passes pancreatic juice. ప్యాంక్రియాటిక్ స్టమక్ కింద ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, ఇట్లా ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని రిలీజ్ చేస్తుంది. వాటిలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ కూడా ఫుడ్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే లివర్ ని ప్యాంక్రియాస్ ని డైజెషన్ సిస్టమ్ కింద చదువుకోవాలి. ఓకేనా? సో ఇట్ పాసెస్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ టు ఇంటెస్టైన్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ టు ఇంటెస్టైన్. ప్యాంక్రియాస్ టు ఇంటెస్టైన్. గ్యాస్ట్రిన్ ఏం చేసింది? హెచ్సిఎల్ ని స్టమక్ నుంచి ఇంటెస్టైన్ కి పంపించింది. ఇదేం చేసింది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని ప్యాంక్రియాస్ నుంచి ఇంటెస్టైన్ కి పంపిస్తుంది. ఇవి ఎంజైమ్స్. వీటితో పాటు డియోడినమ్ ఒక హార్మోన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ ఏదంటే కొలెసిస్టోకైనిన్. ఏంటది? కొలెసిస్టోకైనిన్ అనే హార్మోన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. దాన్ని పని రాయండి. కొలెసిస్టోకైనిన్ ఏం పని చేస్తుంది? కొలెసిస్టో అంటే పేరులోనే ఉంది. కొలెస్ట్రాల్ డైజెస్ట్ చేసేది ఏది బాడీలో? లివర్ రిలీజ్ చేసే బైల్ జ్యూస్. స్టమక్ కి కింద ప్యాంక్రియాస్ ఉంటే ఎదురుగా లివర్ ఉంటుందా లేదా? లివర్ కూడా డైజెషన్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయింది కదా. ఎలాగా అంటే లివర్ బైల్ జ్యూస్ ని రిలీజ్ చేసి కొలెస్ట్రాల్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. కొలెసిస్టోకైనిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే లివర్ రిలీజ్ చేసిన బైల్ జ్యూస్ ని లివర్ నుంచి ఇంటెస్టైన్ లోకి అలో చేస్తుంది, పాస్ చేస్తుంది. ఓకేనా? సో ఇట్ పాసెస్ ద బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్ టు ఇంటెస్టైన్. అది కొలెసిస్టోకైనిన్ ఫంక్షన్. ఇట్ పాసెస్ ద బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్ టు ఇంటెస్టైన్. ఇదేమో బైల్ జ్యూస్ ని లివర్ టు ఇంటెస్టైన్ కి తెస్తుంది. ఎంట్రోకైనేజ్ ఏమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని ప్యాంక్రియాస్ టు ఇంటెస్టైన్ తెస్తుంది. గ్యాస్ట్రిన్ ఏమో హెచ్సిఎల్ ని స్టమక్ నుంచి ఇంటెస్టైన్ తెస్తుంది. అంటే ఎందుకు అన్ని ఇంటెస్టైన్ లోకి వచ్చి కలవాలి? ఇంటెస్టైన్ లోనే 100% ఫుడ్ డైజెషన్, కంప్లీట్ డైజెషన్ అక్కడే అవుతుంది. కాబట్టి మిగిలిపోయిన ఫుడ్ ఏమున్నా కూడా అక్కడ డైజెషన్ అవ్వాలి. ఇక్కడ అవ్వలేదు అంటే ఇంకా అది ఎక్కడా కాదు అని అర్థం. అది అన్డైజెస్టెడ్ ఫుడ్. ఓకేనా? అండ్ జెజినమ్ వచ్చేసి డైపెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఇది డియోడినమ్ అయిపోయింది. ఇలియం వచ్చేసి డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది ప్రోటీన్ డైజెషన్ కి. డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ని ప్రోటీన్ డైజెషన్ కోసం రిలీజ్ చేస్తుంది. ఓకేనా? డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ని ప్రోటీన్ డైజెషన్ కోసం రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇలియం. ఇప్పుడు కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అన్నాం? స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా ఏ పార్ట్ లో జరుగుతుంది అంటే ఇలియంలోనే. కంప్లీట్ డైజెషన్ ఆర్ 100% డైజెషన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇలియం. కంప్లీట్ డైజెషన్ ఆర్ 100% ఫుడ్ డైజెషన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇలియం విత్ ద హెల్ప్ ఆఫ్ విల్లీస్. వీటిలో చిన్న చిన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. వీటినే చూషకాలు లేదా విల్లీస్ అని పిలుస్తారు. వీటిని ఏమంటారు? చూషకాలు లేదా విల్లీస్ అని పిలుస్తారు. చూషకాలు లేదా విల్లీస్ అంటారు. సో ఈ విల్లీస్ హెల్ప్ తోనే 100% ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ప్లస్ ఆఫ్టర్ ఫుడ్ డైజెషన్ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ అన్నిటినీ కూడా విల్లీస్ అబ్జార్బ్ చేసుకొని ఎక్కడికి పంపిస్తాయి? బ్లడ్ లోకి పంపిస్తాయి. ఓకేనా? బ్లడ్ లోకి పంపిస్తాయి అన్నమాట. ఆఫ్టర్ 100% డైజెషన్
All nutrients are absorbed by the villi and send it to the blood. All nutrients are absorbed by the villi and send it to the blood. Absorbed by the villi and send it to the blood. Okay. Done. ఇంక ఇక్కడ డైజెస్ట్ అవ్వకపోతే ఇంకా అది అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇక్కడ 100% డైజెషన్ అవ్వాలి. ఇది మనకి స్మాల్ ఇంటెస్టైన్ తో ఫుడ్ డైజెషన్ అయిపోతుంది. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ అయిపోయిందా? స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ చేసే ఎంజైమ్స్ కి ఒక ట్రిక్ చెప్తా, రాసుకోండి. డిపిటి వ్యాక్సిన్ అంటే తెలుసా? డిపిటి వ్యాక్సిన్, డిపిటి వ్యాక్సిన్ పేరు విన్నారా? డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెర్టుసిస్, టి ఫర్ టెటానస్. అంటే డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ ఈ 3 డిసీజెస్ కి కలిపి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు. దాన్నే డిపిటి వ్యాక్సిన్ అని పిలుస్తారు. ట్రిపుల్ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు. సో చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు అందరికి ఇచ్చుంటారు డిపిటి వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్. అవన్నీ అందరికి కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్. 8 లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ పుట్టిన పిల్లలకి ఇవ్వాలి. అందులో డిపిటి కూడా ఒకటి. డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ అని అంటాం. సో ఇక్కడ డిపిటి స్మెల్, డిపిటి స్మెల్ అనే ఈ కోడ్ రాసుకోండి. డిపిటి స్మెల్, డిపిటి వ్యాక్సిన్ స్మెల్ అని అర్థం. డిపిటి వ్యాక్సిన్ స్మెల్ ఎట్లుంటది నాకు కూడా తెలియదు. డిపిటి స్మెల్, డిపిటి వ్యాక్సిన్ స్మెల్. ఓకే, పక్కన రాసుకోండి. డిపిటి అంటే డౌట్ లేకుండా డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెర్టుసిస్. పెర్టుసిస్ నే మనం వూఫింగ్ కాఫ్ అంటారు, తెలుసా? వూఫింగ్ కాఫ్. టెటానస్, టెటానస్ ఈ 3 డిసీజెస్ లంగ్ ఇన్ఫెక్షన్సే. ఆ మూడిటికి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు. దాన్నే డిపిటి వ్యాక్సిన్ అంటారు. దాన్నే ట్రిపుల్ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు. సో డి ఫర్ డైపెప్టిడేస్, పి ఫర్ పాలీపెప్టిడేస్, టి ఫర్ ట్రిప్సిన్, ఎస్ ఫర్ సుక్రేస్, M for maltase, E for eripsin, eripsin, L for lipase, ఇంకో L for lactase. ఇవి స్మాల్ ఇంటెస్టైన్ ఎంజైమ్స్. జస్ట్ ఒక కోడ్ లాగా రాసి పెట్టుకోండి పక్కన. డైపెప్టిడేస్ ఏం డైజెస్ట్ చేసింది? పెప్ అంటే ఏమన్నా ప్రోటీన్. పాలీపెప్టిడేస్ ప్రోటీనే. ట్రిప్సిన్ ప్రోటీనే. సుక్రేజ్ సుక్రోజ్. మాల్టేజ్ మాల్టోజ్. ఎరిప్సిన్ ప్రోటీన్. లైపేస్ లిపిడ్స్ అంటే ఫ్యాట్, కొలెస్ట్రాల్. నేను లిపిడ్ అని ఎందుకన్నా అంటే లైపేజ్ లిపిడ్ రైమింగ్ ఉంది, గుర్తుపెట్టుకుంటారని అలా అన్నా. లాక్టేజ్ అంటే లాక్టోస్. ఓకే, ఇవి స్మాల్ ఇంటెస్టైన్. ఏ రోజు సిలబస్ ఆ రోజు చదివేసేయండి.
అంత టైం ఉండదంటారా? నైట్ ఏ టైం పడుకుంటావు నువ్వు? 2. ఏం చేస్తావు అంతసేపు? ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటా ఉంటారా? ఆన్లైన్లో క్లాస్ చూస్తావా? నీ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదే. లేట్ నైట్ పడుకునే హ్యాబిట్స్ మానేసేయండి. తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లలో తక్కువ ఉన్న పనికొచ్చే విషయాలు చూడండి, పనికిరాని విషయాలు చూడమాకండి. నెక్స్ట్, లార్జ్ ఇంటెస్టైన్. క్లాస్ అయిపోయే మూమెంట్లో ఏం పోతున్నారు చూడు. తొందర రాయండి, మళ్ళీ 7:30 క్లాస్ ఉంది కదా. ఆన్లైన్ క్లాస్ లింక్ పంపిస్తా, వినండి. లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత? లార్జ్ ఇంటెస్టైన్ కి లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత? లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ 1.5 మీటర్, విడ్త్ 6 సెంటీమీటర్స్. ఓకేనా? లార్జ్ ఇంటెస్టైన్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? సీకం, కొలాన్, ఇది సీకం పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదంతా కొలాన్. దిస్ ఈజ్ రెక్టమ్ అండ్ ఆనస్. 3 పార్ట్స్ ఉంటాయి: సీకం, కొలాన్, ఆనస్. సీకం ఏం చేస్తుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ కి షెల్టర్ ఇస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ లో సింబయాటిక్ రిలేషన్షిప్ లో మన బాడీలో ఒక బ్యాక్టీరియా ఉందన్న, ఏంటది? ఆ ఈకోలై బ్యాక్టీరియా సీకంలోనే ఉంటుంది మనకి. ఇక్కడ ఎషెరిషియా కొలై, ఈకోలై బ్యాక్టీరియా లార్జ్ ఇంటెస్టైన్ లో సీకం ప్లేస్ లో ఉంటది. బ్యాక్టీరియాస్ కి షెల్టర్ ఇచ్చే ప్లేస్ ఏదంటే ఈకోలై. ఎషెరిషియా సీకం పార్ట్ బ్యాక్టీరియాస్ కి షెల్టర్ ఇస్తుంది. సీకం. సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? హోస్ట్ గెస్ట్ రెండు బెనిఫిట్ అవుతాయి, మ్యూచువల్ బెనిఫిషన్. బ్యాక్టీరియా బాడీకి ఏం రిలీజ్ చేసి ఇస్తుంది? కే విటమిన్, B12 విటమిన్ ని రిలీజ్ చేసి ఇస్తుంది. మనమేమో ఫుడ్, షెల్టర్ ఇస్తాం. అట్లా రెండు ఒక మ్యూచువల్ రిలేషన్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ఈకోలై బ్యాక్టీరియా. లార్జ్ ఇంటెస్టైన్ లో డైజెషన్ జరగదు, స్మాల్ ఇంటెస్టైన్ వరకే డైజెస్ట్ అయ్యేది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఏ ఫుడ్ అయితే డైజెస్ట్ అవ్వదో ఆ ఫుడ్ ని లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసి కొలాన్ అనే పార్ట్ ఉంది కదా, ఈ కొలాన్ ఏం చేస్తుంది అంటే ఆ ఫుడ్ లో వాటర్, మినరల్స్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ చేసుకొని వేస్ట్ సాలిడ్ మెటీరియల్స్ ని రెక్టమ్ కి పంపిస్తే, రెక్టమ్ ఫిల్ అయిన తర్వాత ఆనస్ త్రూ మనం త్రూ స్టూల్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ని మనం బయటకి ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకేనా? ఇది అన్డైజెస్టెడ్ ఫుడ్. డైజెస్ట్ అయిపోతే విల్లీస్ త్రూ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, అవ్వకపోతే లార్జ్ ఇంటెస్టైన్ కి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్యలో ఇక్కడ అపెండిక్స్ అని ఒక పార్ట్ ఉంటుందండి. ఏముంటది? అపెండిక్స్ ఈజ్ వెస్టిజియల్ ఆర్గాన్, యూజ్లెస్ ఆర్గాన్. మరి వెస్టిజియల్ ఆర్గాన్ అయినప్పుడు ఎందుకుంది మన బాడీలో? ఎందుకుంది?
ఒకప్పుడు హ్యూమన్ కి టైల్ ఉండేది కదా, తోక ఎక్కడి నుంచి వచ్చింది? అపెండిక్స్ నుంచే. హ్యూమన్ ఎవాల్యుయేట్ అయ్యే కొద్దీ టైల్ పోయిన తర్వాత అపెండిక్స్ ఇంటర్నల్ ఆర్గాన్ లోపల అలా ఉండిపోయింది అనమాట. సో దానికి ఏ పని పాట లేకుండా ఉండిపోవడం వల్ల యూజ్లెస్ ఆర్గాన్ గా మారిపోయింది అది. సో దట్ ఈస్ లైక్ వెస్టిజియల్ ఆర్గాన్ అనేసి పిలుస్తారు. అపెండిక్స్ ఈజ్ వెస్టిజియల్ ఆర్గాన్. ఓకేనా? బాడీలో టోటల్గా మనకి 180 వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉంటాయి. అందుకే హ్యూమన్ బీయింగ్ ని మ్యూజియం ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్ ఆర్ ల్యాబొరేటరీ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తాం. ల్యాబొరేటరీ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్. సో మ్యూజియం ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్ ఆర్ ల్యాబొరేటరీ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్ అని ఎవరిని పిలుస్తారు అంటే హ్యూమన్ బీయింగ్ ని పిలుస్తారు. టోటల్గా 180 వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉంటాయి. లైక్ అపెండిక్స్, ఇయర్ పిన్నా, ఇది ఉందా ఇయర్ పిన్నా, ఇది కూడా వెస్టిజియల్ ఆర్గానే, యూజ్లెస్. కోవిడ్ వచ్చినప్పటి నుంచి మాస్కులు పెట్టుకోవడానికి పనికొస్తుంది, అంతకుముందు దానివల్ల ఏం యూస్ లేదు. తర్వాత ఐబ్రోస్ అని, హెయిర్ అని, నెయిల్స్ అని, ఇట్లా చాలా వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఎందుకు వెస్టిజియల్ ఆర్గాన్స్ అయిపోయాయి అంటే హ్యూమన్ ఎవాల్యుయేట్ అయ్యి కొన్ని ఆర్గాన్స్ ని యూజ్ చేయట్లేదు కాబట్టి పని పాట లేకుండా అవి వేస్ట్ అయిపోయినాయి, యూజ్లెస్ అయిపోయినాయి. ఓకేనా? హార్స్ లో వెస్టిజియల్ ఆర్గాన్ ఏదంటే స్ప్లింట్ బోన్ అండి. ఓకే, స్ప్లింట్ బోన్. హార్స్ లో వెస్టిజియల్ ఆర్గాన్ స్ప్లింట్ బోన్ థైస్ లో ఉంటుంది. ఆ బోన్ యూజ్ చేసి హార్స్ నడవడం, పరిగెట్టడం ఇలాంటివి చేయదంట. ఓకేనా? హార్స్ లో ఉన్న వెస్టిజియల్ ఆర్గాన్ ఏదంటే స్ప్లింట్ బోన్. స్ప్లింట్ బోన్, థై బోన్ అది. సో ఇక్కడికి అలిమెంటరీ కెనల్ అయిపోయింది, మౌత్ నుంచి ఆనస్ వరకు. ఇంకా డైజెషన్ సిస్టంలో మిగిలింది ఏంటంటే డైజెస్టివ్ గ్లాండ్స్ చదవాలి, లివర్ అండ్ ప్యాంక్రియాస్, ఆ రెండింటి గురించి చదవాలి. అపెండిసైటిస్ అంటే అపెండిస్ కి ఏమైనా ఇన్ఫెక్షన్, ఫుడ్ త్రూ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కి ఏమైనా వెళ్తే ఇంటెస్టైన్ లో ఉన్న ఈకోలై లాంటి, అంటే మిగతా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఇందులోనే ఉంటాయి, అవన్నీ కూడా అపెండిక్స్ కి ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు మనకేంటంటే అపెండిక్స్ ఉన్న ప్లేస్ లో ఆ మజిల్ అంతా కూడా సివియర్ పెయిన్ వస్తుంది. అప్పుడు ఆపరేషన్ చేసి దీన్ని రిమూవ్ చేస్తారు, దాన్ని అపెండిసైటిస్ ఆపరేషన్ అని పిలుస్తారు. రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ ఇస్ కాల్డ్ అపెండిసైటిస్ ఆపరేషన్ సర్జరీ. అది ఎలాగో వేస్టిజియల్ ఆర్గాన్ కాబట్టి బాడీలో లేకపోయినా పర్లేదు. ఓకేనా? అందుకే ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ ఆర్డర్ ఒకటి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అవుతుంది అది మీకు జిగ్జాగ్ గా ఇచ్చేసి ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ఆర్డర్ రాసుకోండి. ఫుడ్ ఫుడ్ మౌత్ త్రూ తీసుకోవడాన్ని ఏమన్నాం ఇంజెషన్. మౌత్ త్రూ తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది డైజెషన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్. ఇంజెస్ట్ చేసుకున్న ఫుడ్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ 100% డైజెషన్ ఎక్కడవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అయిన తర్వాత న్యూట్రిషన్స్ అన్ని ఏమవుతాయి? విల్లీస్ ఆ న్యూట్రిషన్స్ ని లేదా ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఫుడ్ అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? బ్లడ్ లో ఫుడ్ ఏమవుతుంది అంటే అసిమిలేషన్ జరుగుతుంది. అసిమిలేట్ అంటే ఏంటంటే సమీకరణ, ఒక చోట గుమికూరడం అన్నమాట. ఓకేనా? అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆనస్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తాం కదా, దాన్నే ఎజెషన్ అంటాం. ఎజెషన్ అంటే ఎక్స్క్రీషన్, ఇంజెషన్ అంటే ఇన్సర్షన్. అంటే ఇంజెషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎజెషన్ తో టోటల్ గా మనకి 5 స్టెప్స్ లో డైజెషన్ సిస్టమ్ జరుగుతుంది. ఓకేనా? కార్బోహైడ్రేట్ ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ లోకి ఏ రూపంలో వెళ్తుందండి? గ్లూకోజ్ రూపంలో వెళ్తుంది. కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే బ్లడ్ లోకి గ్లూకోజ్ రూపంలో వెళ్తుంది. ఒకవేళ ప్రోటీన్ ఫుడ్ తింటే బ్లడ్ లోకి ఏ రూపంలో వెళ్తుంది? పెప్టైన్స్ అండ్ పెప్టోడ్స్ రూపంలో వెళ్తుంది.
పెప్టోన్స్, పెప్టైన్స్ పెప్టోన్స్, పెప్టైన్స్ పెప్టోన్స్ రూపంలో వెళ్తుంది. పెప్టైన్ కాదు, పెప్టైడ్, పెప్టైడ్, పెప్టైడ్స్ పెప్టోన్స్. కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకున్నావు అనుకో, ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ రూపంలో బ్లడ్లోకి వెళ్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ రూపంలో బ్లడ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ప్రోటీన్ అంటే చికెన్ తిన్నావు అనుకో, బ్లడ్లో చికెన్ పోదు, పెప్టైడ్ పెప్టోన్స్ పోతాయి. కార్బోహైడ్రేట్ రైస్ తింటే బ్లడ్లోకి గ్లూకోజ్ పోతుంది. కొలెస్ట్రాల్ తింటే ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ రూపంలో బ్లడ్లోకి వెళ్తుంది. అందుకే బ్లడ్లో మనకి ఫుడ్ కనిపించదు, అదంతా మైన్యూర్ పార్టికల్స్ అన్నమాట, చిన్న చిన్న మైక్రో ఫుడ్ మెటీరియల్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ రేపు డైజెస్టివ్ గ్లాండ్స్ చెప్పుకుందాం. బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి.